ఓం నమస్కారం వెంకటాచాగంటి గారికి. నా పేరు బ్రహ్మదన్ నవీన్, నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం. మా ఊరు మార్కండేయ గుడి దగ్గర యజ్ఞం చేయడం జరిగింది 4వ వార్షికోత్సవం సందర్భంగా. ఆ వీడియోని ఈ వీడియోకి జత చేస్తా. నా మొదటి ప్రశ్న ఏంటంటే, మనుషులు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ? అంటే ఇట్లాంటి గుణాలు ఉంటే మంచి వాళ్ళు, ఇట్లాంటి దుర్గుణాలు ఉంటే చెడ్డ వాళ్ళని ఏదైనా ఉందా? వేదంలో ఏదైనా మంత్రం ఉంటే దాన్ని వివరించగలరు? ఇక నా రెండో ప్రశ్న, ఒక స్వామీజీ నర్మదా నదిలో 11,000 లీటర్ల పాలని కలిపేశారు. ఈ 11,000 లీటర్ల మిల్క్ పారబోసారని ఇక్కడ రాశారు. ఇక్కడ సో 11,000 లీటర్స్ ఆఫ్ మిల్క్ ఆఫర్ టు నర్మదా రివర్, ఫెయిత్ ఆర్ వేస్ట్ అని చెప్పారు. ఇది మీరు గమనించండి. ఇక్కడ ఎంత భయంకరమైన వేస్ట్ చేస్తున్నారంటే అంత భయంకరమైన వేస్ట్ ఇది మనం చూస్తే మనకే చాలా బాధ అనిపిస్తుంది. పెద్ద ట్యాంకర్లో తెచ్చి దాని నుంచి ఆ మిల్క్ అంతా అట్లా పారబోస్తున్నారండి. ఎంత దారుణమో చూడండి వీళ్ళు చేస్తున్న పని. అయితే ఇక్కడ నాకు వచ్చిన సమస్య ఏంటంటే, ఆ స్వామీజీ పైన చాలా విమర్శలు వచ్చాయి. అయితే అతను ఏదైనా మొక్కుకొని ఉండొచ్చు, ఇలా జరిగితే నేను ఇలా చేస్తాను మొక్కుకొని ఉండొచ్చు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మనం దేవతలకి ఏదైనా మొక్కుకొని ఇట్లాంటివి మొక్కుకొని చేయొచ్చా? లేదా మనము ఇట్లా ఇట్లా మొక్కుకొని వేరే రకంగా చేస్తే దేవతలకైనా కోపం వస్తుందా? అసలు మనం దేవతల దగ్గర కోరికలు కోరుకోవచ్చా? కోరుకొని మన ప్రత్యుత్తరంగా ఏమైనా చేయాలా దేవతలకి? సమాధానం చెప్పగలరు? अबद्धं कुर्यात् स्वाहा साम्यभ्यं परिविप्रोक्षन् पुरुषं जातवपुरा येन देवाजन्ता साध्यार्थयते स्वाहा तस्मात् यज्ञात् सर्वतः सन्ततं पठुदाष्टं पठोगस्ताविचक्रेवाजध्यानान्यान्यान्यास्ति स्वाहा तस्मात् यज्ञात् सर्वतः यतस्मावान् विग्रहे चिन्तान्विग्रहे तस्मात् एतस्मादयाकास्मादस्वा अजायन्ता एके गोलयात् स्वाहा गावोः विग्रहे तस्मात् तस्मात् ज्ञाता अजावय स्वाहा यत्पुरुषं लभुदत्तविदाव्यल्पयन् मुगङ्गमस्तबाहुकावरूपाधाउच्यते स्वाहा ब्राह्मणोत्तममादे बाहुराजन्यपुरः उरुतमश्चेद्वैषः ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. బ్రహ్మదండి నవీన్, నిర్మల్ జిల్లా నుంచి వారు అడుగుతున్న ప్రశ్నలు చాలా ఉపయోగకరమైనవి సొసైటీకి అందరికీ కూడా. మంచి ప్రశ్న అడిగారు. మొట్టమొదటి ఏంటంటే, వాళ్ళు మార్కాండేయ టెంపుల్ గుడి దగ్గర యజ్ఞం చేశారు. ఆ విషయాలను వీడియో పెట్టారు. ఆ వీడియోని మీరు చూశారు. అయితే అలానే ఆయన దేవతల్ని ఎలా కోరుకోవాలి, వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా తిరిగి, అలానే మనుషులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఎలా తెలుసుకోవాలి, ఏదైనా మంత్రం ఉందా దానికి తెలుసుకుందుకు. బ్రహ్మదండి నవీన్ గారు మీరు అడిగిన ప్రశ్న వరుసపెట్టి అడిగారు. తర్వాత ఒక ఆయన 11,000 లీటర్ల పాలు ఏవో పారబోసాడు, ఆ వీడియో కూడా పెట్టారు. బాగుంది. ఇప్పుడు మొట్టమొదటి ప్రశ్నకి సమాధానం, మనుషులు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఎలా తెలుసుకోవాలి? వెరీ సింపుల్ అండి నవీన్ గారు. మీకు మంచి జరిగితే వాళ్ళని మంచివాళ్ళు అని మీరు అనుకుంటారు, మీకు చెడు జరిగితే వాళ్ళు చెడు అనుకుంటారు. అంటే ఏదైనా మనిషి మీకు మంచి చేస్తే కనుక మీకు మంచి అనిపిస్తేనే అది మంచి అనుకుంటారు, లేకపోతే లేదు కదా. అలానే చెడు చేస్తే చెడు అనుకుంటారు. దీనిలో వాళ్ళు మంచి చెడు అని మీకు అలా అనిపిస్తుంది తప్పితే ఇంకేం లేదు. కానీ నిజాయితీగా చెప్పాలంటే మంచి అంటే ఏంటంటే, తన కోసం తను చేసుకోవటము మంచి. డెఫినెట్గా చెడ మంచి అన్నది తన కోసం తను ఏది చేసుకున్నా కానీ సొసైటీకి సంబంధం లేనప్పుడు అతని వరకు లేదా ఆమె వరకు ఉన్నంత వరకు మంచి చెడులకి అర్థం వాళ్ళకే ఉంటుంది. కానీ సొసైటీ పరంగా వచ్చినప్పుడు మంచి అన్నది సొసైటీ అందరికీ ఉపయోగపడాలి. అందరికీ అన్నప్పుడు సర్వ మానవాళికి ఉపయోగపడాలి. అలా ఉపయోగపడటానికి ఏది చేసినా మంచి. ఉదాహరణకి ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు
ఇలా ఒక చీఫ్ మినిస్టర్ ఉన్నాడు అనుకున్నాం, ఆయన ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏమనంటే పేద ప్రజలందరికీ నేను 10,000 రూపాయలు నెలకి ఇస్తాను అన్నాడు అనుకోండి. అది మంచా చెడా అలా ఆలోచించండి. అంటే ఇప్పుడు ఆయన డబ్బులు ఆయన ఇవ్వట్లేదు కదా, గవర్నమెంట్లో ఉన్న అంటే మీరు ట్యాక్సులు కట్టిన రూపంలో వచ్చినవన్నీ ఇస్తున్నాడు. ఆయన డెసిషన్ తీసుకున్నాడు, ఆయనకు అధికారం ఉంది కాబట్టి డెసిషన్ తీసుకున్నాడు. కాబట్టి ఈ 10,000 రూపాయలు రిసీవ్ చేసుకుంటున్న వాళ్ళందరూ ఆ చీఫ్ మినిస్టర్ని ఎత్తేస్తారు, పొగిడేస్తారు, అని మంచి అంటారు. కానీ ట్యాక్సులు కష్టపడి సంపాదించి ట్యాక్సులు కడుతున్న వాళ్ళు మిగతా ఫెసిలిటీస్ రావట్లేదు, వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి మేము కట్టిన డబ్బులన్నీ, సమాజాన్ని అందరికీ బాగు చేయడానికి పనికి రావట్లేదు అది అనుకున్నప్పుడు వాళ్ళు ఆయన్ని తిట్టుకుంటారు. చెడు ఉంటుందన్నమాట ఇందులో. సో అందుకని మనకి మంచి జరిగితేనే మంచి అనుకోవడం, మనకి చెడు జరిగితే చెడు అనుకోవడం కాదు. సొసైటీ అందరికీ ఉపయోగపడేది ఏ కార్యక్రమం ఉంటుందో అది ధర్మము అన్నది వేదంలో వివేచన చేయబడింది. చక్కగా వేదంలో చెప్పినట్టుగా మనం చేయాలి, అప్పుడే అది ధర్మం మంచి అవుతుంది. దానికి ఒక్క మంత్రంగా చాలా మంత్రాలు ఉన్నాయి, అనేక మంత్రాల్లో అనేక గుణాలు. ఎందుకంటే చెడ్డ గుణాలు చాలా ఉంటాయి కదా, అవగుణాలు. అవగుణం నిన్న మొన్న అవ గురించి చేశాను. సో అవగుణాలు చాలా ఉంటాయి. అలానే మంచి గుణాలు కూడా, సుగుణాలు చాలా ఉంటాయి. సో ఆ 1-2తో మంత్రాలు సరిపోవు. ఇప్పుడు ఉదాహరణకి దేవతలను కోరుకోవాలి, ఏం కోరుకోవాలి, మనం వాళ్ళకి ఏమైనా తిరిగి ఇవ్వాలా, ఇలాంటి ప్రశ్నలతో వచ్చారు మీరు. దేవతలు అంటే ఎవరైనా ఫస్ట్ మనం నిర్ణయించుకుంటే అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలుస్తుంది. మనకి 33 మంది దేవతల గురించి చెప్పారండి. అందులో అష్టవసువులు అంటే భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇలాంటివన్నీ కలుపుకొని అష్టవసువులు అనమాట. నీరు, అగ్ని, వాయువు ఇవన్నీ కలుపుకొని అష్టవసువులు. ఇవి కాకుండా 11 మంది రుద్రులు, ఏకాదశ రుద్రులు మన శరీరంలో ఉంటారు. సో ఆ ఏకాదశ రుద్రులతో కలుపుకొని ఈ 8 వసువులు కలుపుకొని 12 మంది ఆదిత్యులు, అది కాకుండా ప్రజాపతి, ఇంద్రుడు అన్నీ కలిపి 33. 8, 11 కలిపితే 19 ప్లస్ 12 కలిపితే 31, ఇంద్రుడు, ప్రజాపతి 33. 34వ దేవతే పరమాత్ముడు. సో ఈ 33 దేవతలు మనము ఏమి చేయాలో అవి చేయవలసింది. ఉదాహరణకి వాయు కాలుష్యం ఉందనుకోండి, వాయు కాలుష్యం దూరం చేయటం అనేది మన పని. అది యజ్ఞయాగాదుల ద్వారా చేయవచ్చు. అలా చేయడం మూలంగా ప్రజలందరికీ సుఖం చేకూరుతుంది. ఎంతోమందికి రోగం రావాల్సిన రోగం రాకుండా ఆగిపోతుంది. ఎందుకంటే శ్వాస కరెక్ట్గా పీల్చుకుంటేనే సుఖంగా ఉంటాడు మనిషి. శ్వాస సరిగ్గా పీల్చుకోలేకపోతే సుఖం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. మీరు చూడండి, కొంతమంది ఏ పేషెంట్లు ఉంటారు, ఆస్తమా పేషెంట్లు ఉంటారు, వాళ్ళకి ఒక మాట గాలి ఆడదు, పీల్చుకోలేరు, ఎంత ఇబ్బంది పడిపోతారు చెప్పండి. సో అలా మనకి గాలి స్వచ్ఛంగా ఉండటం మూలంగా ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటే శరీరానికి వచ్చే సుఖం వేరుంటుంది. అలానే స్వచ్ఛమైన నీరు తాగితే వచ్చే సుఖం వేరుంటుంది. కాబట్టి నీరు ఒక దేవత. సో దానికి మనం చేయవలసింది, ఎందుకంటే అది అందరికీ ఉపయోగపడుతుంది, అది మంచి పని. అలానే వాయు కాలుష్యం దూరం చేయండి. అలా చేసేవాళ్ళంతా మంచివాళ్ళు. వాయు కాలుష్యం చేసేవాళ్ళు, వాయువుని కలుషితం చేసేవాళ్ళు దుష్టులు, ఇది చెడు. సో ఇలా పంచభూతాలకి మంచి చేసేవాళ్ళు మంచివాళ్ళు, పంచభూతాలకి ద్రోహం చేసేవాళ్ళు దుష్టులు. ఇది మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది సామాన్యంగా చెప్పిన విషయము, దీనిలోకి అన్నీ వచ్చి చేరుతాయి. ఎలా అంటే ఒక హాస్పిటల్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, రక్తం టెస్ట్ చేస్తామంటారు, రక్తం తీసుకుంటారు, టెస్ట్ చేస్తారు, ఆ రక్తాన్ని పారేస్తారు. అది వెళ్ళి డ్రైనేజ్ కాలువలో కలుస్తుంది, అది వెళ్ళి నదుల్లో కలుస్తుంది. ఆ నదుల్లో కలిసిందల్లా కలుషితం అయిపోతుంది. అక్కడున్న చేపలకి వాటికి నష్టం జరుగుతుంది. ఆ నీరు తాగి జనాలకి రోగాలు వచ్చేస్తాయి మళ్ళీ. సో ఇవన్నీ వరుస పెడతాయి అన్నమాట. ఇప్పుడు చెప్పండి, ఈ హాస్పిటల్ వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ? చెడ్డవాళ్ళు. అంటే పంచభూతాలను నష్టం కలిగిస్తున్నారు. అలానే కల్తీ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఆహారాన్ని కల్తీ చేయడం అన్నమాట. అంటే పృథివిని కల్తీ చేస్తున్నారు. ఆహారం పృథివి, సో దాన్ని కల్తీ చేస్తున్నారు, అది కలుషితం చేస్తున్నారు, వాళ్ళు దుష్టులు. సో ఈ రెండు ఇప్పుడు చూస్తున్నారు. వాయు కాలుష్యం, ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ అవన్నీ కూడా కలుషితం చేస్తున్నాయి.
వాళ్ళు దుష్టులే. సో ఆ ఫ్యాక్టరీలో వస్తున్న పదార్థాలన్నిటినీ మనము వర్జించవలసిందే, ఖచ్చితంగా వర్జించాలి. సో ఇలా మనం ప్రతిదీ వర్జించాలి. అవి చేసే వాళ్ళందరూ దుష్టులు. పృథివీ కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, అగ్ని కాలుష్యం, అన్నీ కాలుష్యం చేస్తున్న వాళ్ళని మనము నిరోధించాలి. అగ్ని కాలుష్యం ఏంటంటే, అగ్నికి కూడా కాలుష్యం ఉంటుందంటే ఉంటుందండి. అదేంటో చూద్దాం. చైనా వాళ్ళు, మేము పోయి ఆకాశంలో అక్కడ ఒక ఇది పెడతాము, పెద్ద దోమ్లా కడతాము, అక్కడి నుంచి సూర్యరశ్మిని లాగేసి కరెంట్ని ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటాం. వాళ్ళు అలా పెట్టాలి అంటే చాలా, ఎంత భూభాగానికి సూర్యరశ్మి తగులుతుందో అది ఆగిపోతుంది. మీరు ఒక పని చేయండి, అంత తక్కువలో పెడితే అవుతుందా అండి భూమి అంటే, మీరు చూడండి, ఇది ఒక పెద్ద బాల్ తీసుకోండి, ఒక ఫుట్బాల్ లాంటిది పెద్దది తీసుకోండి, అక్కడ పెట్టండి. మీరు దాని మీద ఒక టార్చ్ లైట్తో లైట్ వేయండి, అది వెలుగుతూ ఉంటుంది. ఒక గోళీని అడ్డు పెట్టండి, దానికి ఎక్కడ ఎంత దూరంలో అడ్డు పెడితే అంత దూరంలో పెట్టండి. అప్పుడు దాని మీద ఎంత నీడ పడుతుందో చూడండి. అంత భాగం సూర్యరశ్మి కరువు అవుతుంది. ఎప్పుడైతే ఆ సూర్యరశ్మి కరువు అవుతుందో ఆటోమేటిక్గా అది అగ్ని కాలుష్యం అన్నమాట. సో ఇలా ఇది కాకుండా ఆకాశ కాలుష్యం చేస్తున్నారు. ఆకాశాన్ని కాలుష్యం ఎలా చేస్తామండి? శబ్దంతో చేస్తాం. శబ్దం విపరీతమైన స్పీకర్లు, మైకులు పెట్టి, ఇప్పుడు ఎలక్షన్స్ అప్పుడు విపరీతంగా జరిగింది. అదంతా కూడా శబ్ద కాలుష్యం. అంతేకాకుండా పిచ్చిగా మాట్లాడి, నోటికొచ్చినట్టుగా మాట్లాడి, దుర్భాషలాడి, అబద్ధాలు చెప్పే వాళ్ళంతా, అది కూడా శబ్ద కాలుష్యమే. సో వాళ్ళు చెడ్డవాళ్ళే. సో ఇలా పంచభూతాల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళంతా కాలుష్యం చేసే వాళ్ళు చెడ్డవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో కంటితో మనం చూస్తున్నప్పుడు ఆ వస్తువులు అవి కనుక మనలో మలినాన్ని తీసుకొచ్చి పెడితే అది కాలుష్యము. అలానే మన చెవులతో విన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు, శబ్దాలు కనుక మన్ని బాధకి లోను చేస్తే అది కూడా కాలుష్యమే. అలానే గాలి పీల్చేటప్పుడు, వాసనలు పీల్చేటప్పుడు చెడు వాసనలు వస్తే కనుక అది కాలుష్యమే. ఇలా మనకి రుచి కాలుష్యము, వాసన కాలుష్యము, స్పర్శ కాలుష్యము, ఇవన్నీ కూడా కాలుష్యాలు. ఇవి క్రియేట్ చేసే వాళ్ళంతా చెడవాళ్ళు. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో మాటలతో హింసించే వాళ్ళు ఉంటారు, మాటికి హింసించే వాళ్ళు ఉంటారు. మనం కొన్ని సినిమాల్లో అత్త కోడల్ని తిట్టడము, కోడలు అత్తని సతాయించటము, లేకపోతే భర్త భార్యని సతాయించటము, భార్య భర్తని సతాయించటము, అన్న చెల్లెల్ని సతాయించటము, అన్న తమ్ముడిని సతాయించటము, తమ్ముడు అన్నను సతాయించడం, ఇలాంటివన్నీ కూడా చూస్తాం. అన్ని కాలుష్యాలు. సో ఈ కాలుష్యం క్రియేట్ చేస్తున్న వాళ్ళంతా చెడ్డవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎవరన్నా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను మంచా చెడా అంటే, ఏం చేస్తున్నావు నాయన, ఇది చేస్తున్నా మొత్తం కనుక్కోండి డీటెయిల్స్. దాన్ని బట్టి అతను ప్రపంచానికి కలుషితం చేస్తున్నాడా, మంచి చేస్తున్నాడా కనుక్కోండి, కనిపెట్టండి. చెడు చేస్తున్నాడు అంటే చెడ్డవాడు, ఇంకా సమస్యలే, తీసావతల పడే. ఇది ఇలా మీరు ప్రతిదీ కాలుష్యం చేస్తున్న వాళ్ళు ఉంటారు. నేనేమనుకుంటానంటే, బ్రహ్మాండమైన కారు నా దగ్గర ఉంది, చాలా బాగా నడుపుతున్నాను, హాయిగా సుఖంగా ఉన్నాను అనుకుంటా. కానీ దాని నుంచి వచ్చే పొగ అవంతా కూడా వాతావరణంలో కలుస్తోంది. అది నేను కాలుష్యం చేస్తున్నాను. ఆ కాలుష్యానికి విరుగుడు యజ్ఞం. అది విరుగుడు చేయాలి. యజ్ఞం చేసి ఆ కాలుష్యాన్ని దూరం చేసినప్పుడు నేను మంచివాడిని అవుతాను. అలానే ఏదన్నా సరే వేద మంత్రాలు పఠనం ద్వారా చెడుని, కాలుష్యాన్ని దూరం చేస్తాం. మనం చెడు అనే కాలుష్యాన్ని దూరం చేస్తాం. వేద మంత్ర పఠనంతో చెడు దూరం అవుతుంది, కాలుష్యం, శబ్ద కాలుష్యం దూరం అవుతుంది. అలానే నేను మంచిగా పైనుంచి కింద దాకా వస్త్రధారణ చేసి ఎదుటి వాళ్ళకి గౌరవప్రదంగా కనిపించడం అన్నది కంటికి కాలుష్యం లేకుండా చేయటం. అలా కాకుండా ఆడవాళ్ళు కొంతమంది కొన్ని బట్టలు విప్పేసి తిరగటం, అవన్నీ చూస్తాం. అవన్నీ కూడా కాలుష్యం. మన కళ్ళల్లో చూస్తూ మెదడులోకి కాలుష్యం చేరుతోంది. ఇది కాలుష్యమే. అలానే మాంసం వండటము, ఆ వాసనలు రావటము, అవి పీల్చటము, అది కూడా కాలుష్యమే. దుర్గంధ భూయిష్టమైన సిగరెట్లు, పొగాకు ఇలాంటి తాగడం కూడా కాలుష్యమే. ఇలాంటి వాళ్ళు చేసే వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళని లెక్క. అందులో నిస్సందేహంగా ఉండాలి మీరు. అదేంటండి, మన ఫ్రెండ్స్ కొంతమంది సిగరెట్ తాగు, వాళ్ళంతటా వాళ్ళు తాగుతారు, వాళ్ళు తాగి వదిలిన పొగ ఎటుపోతుంది, ఈ వాతావరణంలో కలుస్తుంది, అది కాలుష్యమే. సో ఇలాంటివన్నీ కాలుష్యాలే. చెడు మాట్లాడేవాళ్ళు, గట్టిగా మాట్లాడేవాళ్ళు, అరిచేవాళ్ళు, పెద్ద పెద్ద మ్యూజిక్లు పెట్టి శబ్దాలు చేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు కూడా కాలుష్యమే చేస్తున్నారు.
ఈ కాలుష్యాలన్నిటి మనం జాగ్రత్త పడాలి. అలానే కొంతమంది ఆడవాళ్ళు స్త్రీలు బస్సులో ప్రయాణం చేస్తుంటారు. కొంతమంది మగవాళ్ళు వచ్చి తాగుతూ అవి చేస్తూ స్పర్శ కాలుష్యం చేస్తున్నారు. ఇలాంటి కాలుష్యాలన్నిటినీ మనం దూరంగా ఉండాలి. కొంతమంది రౌడీలు, గూండాలు అమాయక ప్రజలను కొడుతూ ఉంటారు. అది కాలుష్యమే. ఇలాంటి కాలుష్యాలన్నిటికీ కారణమైన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు. అలా కాలుష్యం లేకుండా ఉంటున్న వాళ్ళు, కాలుష్యాన్ని నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మంచివాళ్ళు. ఇది బాటం లైన్. ఇదండి బ్రహ్మదండి నవీన్ కుమార్ గారు మంచి చెడు ఎలా తెలుసుకోవాలి. మిగతావన్నీ చెడే. మీకు ఎవడైనా 100 రూపాయలు ఇచ్చి ఎంజాయ్ చేయి, 1000 రూపాయలు ఇచ్చి ఎంజాయ్ చేయి, 1,00,000 రూపాయలు ఇచ్చి ఎంజాయ్ చేయి అంటున్న వాడు కూడా చెడ్డవాడు కావచ్చు. వాళ్ళు కనుక వాతావరణంలో కాలుష్యం చేస్తుంటే న్యాచురల్లీ ఇప్పుడు డ్రగ్స్ ఉన్నాయి. డ్రగ్స్ అమ్ముకునేవాడి దగ్గర విపరీతం డబ్బులు వస్తున్నాయి అనుకుందాం. వాడు ఆ డబ్బుతో మిమ్మల్ని నువ్వు ఎంజాయ్ చేయి, నేను ఇన్నగా చూసుకుంటా అన్నాడు అనుకోండి, అది దరిద్రపు డబ్బు. ఆ డబ్బుతో మీరు ఎంజాయ్ చేస్తుంటే అది కాలుష్యం. వాడు కాలుష్యం చేస్తూ ప్రజల్ని అనారోగ్యం పాలు చేస్తూ అటువంటి కాలుష్యాన్ని దరి చేరుస్తున్నాడు. అలానే గవర్నమెంట్ ఏమంటుంది, ఎలక్షన్కి వచ్చినప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తామని ప్రామిస్ చేస్తారు. ప్రామిస్ చేసి వచ్చిన తర్వాత అవన్నీ తీర్చరు. అది కూడా కాలుష్యమే, ప్రమాణ కాలుష్యం అది. ఇటువంటి కాలుష్యాలన్నిటికీ కారణమైన వాళ్ళు చెడ్డవాడు. ఇక మీకు భారతదేశంలో ఎవరు మిగులుతారండి? ఎవడో ఒకడు ఏదో చేస్తున్నాడు, లంచాలు తీసుకునేవాడు. కాలుష్యం, అసత్య కాలుష్యం అది. సత్యంగా అతను ప్రమాణం చేసి వచ్చినప్పుడు నేను ఎటువంటి పరిస్థితుల్లోనూ కరప్షన్కి పాల్పడినని వచ్చినవాడు కాలుష్యం. అలానే అతనెవరు, అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణం చేసేటప్పుడు పాలస్తీనా జిందాబాద్ అన్నాడు. కాలుష్యం. తన దేశం పట్ల నిబద్ధత లేకుండా భారత్కి జై అనకుండా వేరే దేశం కోసం మాట్లాడేవాడు కాలుష్యం. ఇలాంటివన్నీ కాలుష్యాలే. ఏదైనా సరే కాలుష్యమే అన్నమాట. సో ఇలా కాలుష్యం చేసుకుంటూ పోతే కనుక చాలా దరిద్రం. ఇప్పుడు మీరు చెప్పిన బాబా ఎవరో ఒక ఆయన పాలు బ్రహ్మాండంగా నదుల్లో నీళ్ళు కలిపేసేసేసి 11,000 లీటర్ల పారబోసిన వీడియో చూపించారు. అది పెద్ద కాలుష్యం, భయంకరమైన కాలుష్యం. లేదండి ఆయన అనుకున్నాడు తన మనసులో, అంటే అనుకుని ఉండవచ్చు, నేను అనుకుని ఉండొచ్చు, నేను 10th పాస్ అయితే కనుక ఎవరి తలో నరికేస్తాను అని చెప్పి. అది తప్పు అవుతుంది. అది ఏదైనా సరే తన వరకు తను ఉండాలి. అదేదో సినిమాలో చూపిస్తాడు, మా అబ్బాయి 10th పాస్ అయితే మా పనివాడు గుండు కొరికిస్తాను, వాడి మొక్కు తీరుస్తాను అని చెప్పి. నువ్వు గుండు కొట్టించుకుంటే అది వేరే పద్ధతి, కానీ వేరే వాళ్ళకి గుండు కొట్టించడం ఏంటి? సో ఇవన్నీ కాలుష్యాలు. ఈ కాలుష్యాలు చేసే వాళ్ళంతా చెడ్డవాళ్ళు. బ్రహ్మదండి నవీన్ గారు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇలా 11,000 లీటర్లు అట్లా నదిలో పోయడం అన్నది ఎంత దుర్మార్గమైన చర్య తెలుసా మీకు? అది భయంకరమైన దుర్మార్గమైన చర్య. అలాంటివి చేయకూడదు. దాని మూలంగా పోనేదైనా లాభం వస్తుంది, చేపలకి లాభం వస్తుంది, అక్కడ జీవరాశులకు లాభం వస్తుందంటే అస్సలు లాభం లేదు. అవి తినే పదార్థాలు కావవి. పాలు నదిలో కలవడం మూలంగా అది వెళ్ళి ఎంత ఇబ్బందికి కారణం అవుతాయి మిగతా జీవులకి మనకు తెలియదు. అది సో అలా చెయ్యకూడదు. అది మహాపాపం. అది నువ్వు చేస్తున్న పాపానికి తిరుగులేదు. అది ఆ సాధువు ఎవరు, అతను ఎవరు చేశాడో కానీ తప్పది. ఆ 11,000 లీటర్లు బాలలకి పంచి ఉంటే కూడా బెటర్గా ఉంటుంది. లేకపోతే దాని నుంచి వెన్న తీయచ్చు, పెరుగు తోడుపెట్టి వెన్న తీయచ్చు, ఆ పెరుగును ఎవరికైనా ఇవ్వచ్చు, ఆ వెన్న తీయచ్చు, ఆ వెన్నతో నెయ్యి చేయొచ్చు, ఆ నెయ్యితో హోమాలు చేయొచ్చు. ఆ హోమాల మూలంగా వాయు కాలుష్యం దూరం అవుతుంది, జల కాలుష్యం దూరం అవుతుంది, పృథ్వీ కాలుష్యం దూరం అవుతుంది, అగ్ని కాలుష్యం దూరం అవుతుంది, శబ్ద కాలుష్యం కూడా దూరం అవుతుంది. కాబట్టి పంచభూతాలకి న్యాయం చేసే యజ్ఞయాగాదులు చేయటమే మంచి వాళ్ళ పని. అలాంటి విశ్వామిత్రులు వారు చేస్తుంటేనే రాక్షసులు వచ్చి అడ్డుకున్నారు, చెడ్డవాళ్ళు వాళ్ళు. అప్పుడు రాముడు వచ్చి వాళ్ళని హతమార్చారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో చెడుని నిర్మూలించటము అంటే కాలుష్యం చేస్తున్న వాళ్ళని నిర్మూలించటము. కాలుష్యం ఎవరెవరు పాల్పడుతున్నారో వాళ్ళందరినీ దూరం చేయండి. వాళ్ళంతా చెడవ. వాతావరణానికి ఉపయోగపడే ఏమన్నా మంచి పనులు చేస్తున్నా కానీ వాళ్ళంతా మంచివాళ్ళు. ఇది గుర్తుపెట్టేసుకోండి. సో ఈ విధంగా సెపరేట్ చేయండి ప్రతి వ్యక్తిని. ఈ వ్యక్తి మా అన్న, లేదా మా నాన్న, మా అమ్మ, మా చెల్లెలు, మా తమ్ముడు, నా భార్య, నా పిల్లలు, ఇలా అందరినీ తీసుకొని ఫస్ట్ ఆలోచించండి. వీళ్ళు ఏం చేస్తున్నారు?
మీరేం చేస్తున్నారు? ఇది వెరీ ఇంపార్టెంట్. సో అందుకని మీరు అక్కడ యజ్ఞం చేశారు అంటే వాయు కాలుష్యాన్ని దూరం చేశారు, దాంతోపాటు నీటి కాలుష్యాన్ని దూరం చేశారు, అలానే దాంతోపాటు పృథ్వీ కాలుష్యాన్ని దూరం చేశారు, అలానే అగ్ని కాలుష్యాన్ని దూరం చేశారు, అలానే ఆకాశ కాలుష్యాన్ని కూడా దూరం చేశారు. కాబట్టి అది చాలా ఉత్తమమైన క్రియ. బ్రహ్మదన్య నవీన్ గారు, అది ఉత్తమమైన క్రియ. అన్నిట్లోకి ఉత్తమమైన క్రియ యజ్ఞము. సుక్రతుం అంటారు. మంచి క్రతు, మంచి కార్యం, మంచి క్రియ. కాబట్టి మీరు అది చేశారు. అలా చేసే వాళ్ళంతా ఉత్తములు. అలా మంచి పదార్థాలు వేయాలి యజ్ఞంలో, మళ్ళీ చెడు పదార్థాలు వేయకూడదు. మరి ఎలా తెలుస్తుంది? వేదం ద్వారా తెలుస్తుంది. అది తెలుసుకొని ఆ సుగంధ ద్రవ్యాలు, ఆ తీపి పదార్థాలు, ఔషధయుక్తమైన పదార్థాలు, పుష్టికారకమైన పదార్థాలు, ఈ 4 రకాల పదార్థాలు వేసేవాళ్ళు, యజ్ఞంలో వేసేవాళ్ళు, వాళ్ళు మంచివాళ్ళు. అలా కాక విపరీతంగా చేసేవాళ్ళు చెడ్డవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకో. ఒకవేళ ఆయన యజ్ఞము చేయట్లేదు, వాతావరణం కాలుష్యం చేయట్లేదు, మామూలుగా ఉన్నాడు, అయినా చెడ్డవాడే. ఎందుకంటే మంచి చేసి తీరాలి. నువ్వు ఎంత గాలి నువ్వు పీలుస్తున్నావో, పీల్చి అంతకంత చెడు వదులుతున్నావు బయటికి. నువ్వు తింటావు, తినిన తర్వాత కల్మషం బయటకు వస్తుంది. అది ఎక్కడికి పోతుంది? అది మొత్తం వాతావరణంలోకే పోతుంది. ఆ కల్మషానికి సరిపడా యజ్ఞం చేయాలి, లేకపోతే నువ్వు చెడ్డవాడివి. సో యజ్ఞం చేయటం అన్నది మనందరి బాధ్యత. సో అలా పారబోయటాలు, నదుల్లో పోసేటాలు, ఇవన్నీ చాలా చెడ్డ కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలకి దేవుడి పేరు చెప్పి చేయటం అనేది ఇంకో చెడ్డ కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమాలని ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించకూడదు. అలాగే దేవతల్ని కోరికలు కోరుకోవాలనుకునే వాళ్ళు బ్రహ్మాండంగా కోరుకోవచ్చు, కానీ ఆ కోరికల్ని వేదమంత్ర సహితంగా కోరుకోవాలి. ఎందుకంటే వేద మంత్రాల్లో భ్రమరహితంగా ఉంటాయి. సో భ్రమలు ఉండవు అందులో. నాకు 10 కోట్లు కావాలి, 20 కోట్లు కావాలి, ఇలా ఉండదు. సో అలా కాకుండా వేదమంత్రం ద్వారా కోరుకోవడం మూలంగా మీరు ధర్మపరంగా ఏ కార్యక్రమం చేస్తారు. సో హోమాలు చేయటము, యజ్ఞాలు చేయటము, కోరికలు కోరుకోవటము, అది కరెక్ట్ పద్ధతి. సో ఆ కోరికలు ఏం కోరుకోవాలో వేదమంత్రాలు ఉంటాయి. ఓం యాం మేధాం దేవగణాః పితరశ్చోపాసాతే తయామామజ్య మేధయాగ్నే మేధావీనం కురు స్వాహ. మేధస్సును కోరుకోవడం అన్నమాట. మా పూర్వీకులు ఎలా అయితే ఏ మేధస్సుతో నేను ఉపాసించారో ఆ మేధస్సు నాకు ఇవ్వు అని కోరుకోవటం. అలానే ఓం మయీదమింద్ర ఇంద్రియం దదాత్వస్మాన్ రాయో మఘవాన సజంతాం అస్మాకగం సంత్వాశిషః సత్యాన్నః సంత్వాశిషః. ఈ మంత్రం ద్వారా మేము సత్యమే పలుకుతాము, మా కోరికలన్నీ సత్యములగుగాక, మేము ధనములకు స్వాముల మగుదముగాక. అంటే రాజ్యానికి, అంటే రాజశ్రీకి మనము స్వాములమవుదుగాక, రాజ్యలక్ష్మికి అంటే పెద్ద పెద్ద రాజ్యస్థాపనలు చేయడానికి వాటికి మాకు అర్హత ఉండుగాక అని కోరుకోవడం. అంతకంటే కోరిక ఏం కావాలండి మనకి? అలానే ఆరోగ్యంగా ఉండడానికి ఓం అపామి వామప విశ్వామనాహుతి మపారాతిం దుర్విధత్రా మగాయతః ఆరే దేవా ద్వేషో అస్మజ్జుయోతనోరిణః శర్మ యచ్చతా స్వస్తయే. ఈ మంత్రం ద్వారా మనం కోరుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాము, ఆరోగ్యానికి ఎలా అయితే వైద్యుడు కావాలో కోరుకుంటున్నాము, ఇవన్నీ అన్నమాట. సో ఇలాంటి మంత్రాలు అనేకాలు ఉన్నాయి బ్రహ్మదండి నవీను. సో వీటన్నిటినీ కూడా మనము కోరుకునే కోరికలు దేవతలకి, దాంతోపాటు యజ్ఞం చేయాలి. ఇలా చేయడం మూలంగా కోరికలు నెరవేరటమే కాకుండా మీరు సమాజానికి చాలా మేలు చేస్తారు. ఎప్పుడైతే మీరు సమాజానికి మేలు చేస్తున్నారో ఆ మేలు పుణ్యరూపంలో మీకు వచ్చి మీ కోరికలు తీరుస్తుంది. ఇదండి బ్రహ్మదండి నవీన్ గారు, మీకు సమాధానం వచ్చిందనుకుంటాను. ఉంటానండి. ఓ